వార్తల వివరాలు చూస్తే రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. తాను కూడా రైతు బిడ్డనే అని చెప్పిన చంద్రబాబు తనకు రైతుల సమస్యలు బాగా తెలుసని చెప్పారు. వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు చక్కదిద్దుతున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చంద్రబాబు చెప్పారు. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముచ్చటించారు. అనంతరం ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు 3,200 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రకృతి సేద్యంలో మన రాష్ట్రం ముందు ఉండాలని, అప్పుడే రైతులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. తాను రైతు బిడ్డనే అని, తన తండ్రి వ్యవసాయం చేస్తుంటే తాను కూడా సహకరించినట్లు చెప్పారు. రైతులందరూ టెక్నాలజీ వినియోగిస్తేనే సాగు వ్యయం తగ్గుతుందని తెలిపారు. అన్నదాతలు వ్యవసాయంలో పాత విధానాలని వదిలి కొత్త మార్గాల్ని అన్వేషించాలన్నారు. కొన్ని ప్రభుత్వాలు ఆదుకుంటాయి, మరికొన్ని ఆదుకోవు. అప్పుడు రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి కాబట్టే రైతులకు మేలు జరుగుతోందని వెల్లడించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వాటిల్లో మనం ముందుండాలని సూచించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉంటే ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ వస్తుంది. ఇంకా 4 రోజులు ఎక్కువ బతికే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి మంచి ప్రదేశంలో ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చిన రైతాంగానికి అందరికీ నేను చూస్తే, ఈ మీటింగ్ చూస్తే టీవీలో కూడా చూపిస్తే కళకళలాడుతా ఉంది మన మీటింగ్. మీ ఉత్సాహం, మీ రైతు కండువా, ఈ 2 కూడా హైలైట్స్ అయినాయి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో హాజరైనటువంటి అన్నదాతలకి, ప్రజాప్రతినిధులకి నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. అధికార యంత్రాంగానికి కూడా నా అభినందనలు. రైతన్నకు ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పాం. 2వ విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం. ఈ స్కీమ్ కింద తొలి విడతలో 3,174 కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం. 2వ విడత 3,135 కోట్లు మీ అకౌంట్లో జమ చేశాం. మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడే అందరికీ డీబీటీ వచ్చిందా లేదా? సెల్ ఫోన్లు ఉన్నోళ్ళందరూ చేలు పైకెత్తండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ కూడా చేలు పైకెత్తండి. ఉంటే ఒకసారి చెక్ చేసుకొని నాకు చెప్పండి. వచ్చిందా? వచ్చింది అనేవాళ్ళు చేలు పైకెత్తండి. మా రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు. అందుకే ఈ రోజు చాలా ముఖ్యమైన విషయం, అది కూడా నేను మాట్లాడతాను. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు కష్టించి పండించిన ప్రతి గింజను కొంటామని స్పష్టం చేశారు. 30,000 ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ను వినియోగిస్తున్నామని, 6.50 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచామన్నారు. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 38,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మచిలీపట్నంలో ధాన్యం సేకరణను నాదెండ్ల పరిశీలించారు. సుల్తాననగరంలోని సీతారామాంజనేయ రైసు మిల్లును సందర్శించారు. ధాన్యం మిల్లింగ్, లోడింగ్ను పరిశీలించి అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ముమ్మరంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 4,000 రైతు సహాయ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. 17,000 మంది సిబ్బంది ధాన్యం కొనుగోలులో సేవలు అందిస్తున్నారని తెలిపారు. 30,000 ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ను వినియోగిస్తున్నామని, 6.5 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచామని అన్నారు. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 38,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతుల్లో నమ్మకం కలిగే విధంగా 4 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నామన్నారు. దీనివల్ల రైతులను దళారీ వ్యవస్థను కాపాడగలుగుతున్నామని వెల్లడించారు. అకాల వర్షాల బారి నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాల్ని కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు.
రైతు ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని మనకి సమాచారం వచ్చిందండి. దానికి అనుగుణంగా మా డిపార్ట్మెంట్ నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే దాదాపు ఖచ్చితంగా వాళ్ళ స్థానికంగా వాళ్ళ కుటుంబాలకు ఉన్న అవసరాలని పక్కన పెట్టుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు గుర్తించి ప్రతి ధాన్యం గింజ బస్తా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరం అయితే ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ కూడా ఇస్తామని మేము చెప్పాం. ఎందుకంటే ఎక్కువ మంది కష్టపడి పండించిన ధాన్యానికి మంచి గిట్టుబాటు ధర రావాలి, పొరపాటు జరగకూడదు, రైతుకు ఆ భరోసా కల్పించే విధంగా మేము ముందుకెళ్తాం. కాబట్టి ప్రభుత్వమే మీ దగ్గర కొనడానికి సిద్ధంగా ఉంది. దయచేసి ప్రతి బస్తా ప్రతి గింజ కష్టపడి పండించిన మన రైతు అంగాంగానికి మేము అండగా నిలబడే విధంగా మేము చేస్తున్నాం. ఎందుకంటే రైతు సహాయ కేంద్రాల దగ్గర నమోదు చేయించుకున్న తర్వాత అక్కడ తేమ శాతం అనేది మనం నమోదు చేసి అదే తేమ శాతం మళ్ళీ మిల్లల దగ్గర కూడా అదే యంత్రాన్ని మేము వాడి చెక్ చేస్తున్నాం. ఇది బ్లూటూత్ ద్వారా జనరేట్ అయ్యే స్లిప్. ఎందుకంటే రైతుకు అనుమానం కలగకూడదు, రైతు నష్టపోతున్న భావన కలగకూడదు, దళారులు కూడా అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పాలన జరగటం లేదని కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని, స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనమండలి ప్రతిపక్ష నేత వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తోందా అనే అనుమానం కలుగుతోందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుడు వెంకట్రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి రోజంతా తిప్పారని, అయితే న్యాయమూర్తి చివాట్లు పెట్టి బెయిల్ ఇచ్చారని బొత్స తెలిపారు. అలాగే సీఐ సతీష్ కుమార్ ఆత్మహత్యకు ప్రభుత్వ ఒత్తిడే కారణమని ఆరోపిస్తూ ఇది ప్రభుత్వ హత్య అని అన్నారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని బొత్స విమర్శించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసనమండలిలో తీర్మానం చేయమంటే ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. తమ హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రజలకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే గత 10 రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ ఏదైతే జరుగుతుందో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశాల్లో, పరకామణి అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి వచ్చి చనిపోవడం, రైల్వే పట్టాల మీద శవం ఉండడం, దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు, అది చనిపోయింది ఆత్మహత్యని ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని, మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పోక్స్పర్సన్ చెప్తే ఆయన్ని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? ఇదే ప్రజాస్వామ్యం. ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వాస్తవాలను వచ్చి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ మీద ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఏమని 11,400 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, దానికి అభినందన తెలుగుతూ తీర్మానం చేయమన్నారు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా అభిప్రాయం చెప్పాం. మాకు ఇచ్చిన దానికి అభినందన సరే చెప్తాం, కానీ ప్రైవేటిజం చేయమని తీర్మానాన్ని కూడా చేయాలని చెప్పి మేము పట్టుబట్టాం. దానికి అంగీకరించదే. పెట్టుబడులు ఎంఓయూల పేరుతో గత దశాబ్ద కాలంగా పాలకులు ప్రజల్ని మోసం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. సమ్మిట్ల మీద ఉద్యోగాల కల్పన మీద నమ్మకం లేదని, ఎప్పటికి పూర్తవుతాయో ప్రభుత్వ బాండ్పై సంతకం చేయాలని డిమాండ్ చేశారు. 2014 నుండి 19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం ఇస్తామన్న 30 లక్షల ఉద్యోగాలు, 19 నుండి 24 వరకు వైసీపీ ప్రభుత్వం ఇస్తామన్న 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడని ఎద్దేవా చేశారు. సిఐఐ సమ్మిట్ పేరుతో చంద్రబాబు కొడుతున్నది డబ్బా అని, విజన్ లేదని, పెట్టుబడులు అంతకన్నా లేవని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ 17 నెలల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని చేస్తున్నది హంగామా అని ఆమె ఎద్దేవా చేశారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే సంతోషపడాలో నవ్వుకోవాలో అర్థం కాదన్నారు.
రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎంఓయూలు పెట్టుబడుల పేరుతో జరుగుతున్నది మోసమేనని పేర్కొన్నారు. 11 ఏళ్లుగా చెవుల్లో పూలు కాదు ఏకంగా క్యాలీఫ్లవర్లు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు, జగన్ పెట్టుబడుల పేరుతో రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. గత 11 ఏళ్లుగా జరిగిన ఎంఓయూలు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని చెప్పారు. చంద్రబాబు 2014-19లో 3 సమ్మిట్లు పెట్టారని, ఆ సమయంలో 1761 ఎంఓయూలు కుదుర్చుకున్నారని గుర్తు చేశారు. 19 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారని, ఈ 1761 ఎంఓయూలు 19 లక్షల కోట్ల పెట్టుబడులతో 30 లక్షల ఉద్యోగాలు కల్పన అన్నారని, ఆ సమయంలో కనీసం 10% అయినా ఎంఓయూలు గ్రౌండ్ అయ్యాయా అని ప్రశ్నించారు. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే 2014 to 2019 పీరియడ్లో చంద్రబాబు గారు 3 సమ్మిట్లు పెట్టారు. 2016లో ఒకటి, 2017లో ఒకటి, 2018లో ఒకటి. ఈ 3 సమ్మిట్లకు గాను చంద్రబాబు గారు కుదుర్చుకున్న ఎంఓయూలు 1761 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. దానికి గాను 19 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించారు. ఈ 3 సమ్మిట్ల ద్వారా ఈ 1761 ఎంఓయూల ద్వారా 30 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చంద్రబాబు గారు, మరి ఆ టైం పీరియడ్లో 30 లక్షల యువతకు ఉద్యోగం వచ్చిందా? 19 లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు ఇండస్ట్రియల్ రూపంలో మన రాష్ట్రానికి వచ్చాయా అంటే లేదు. కనీసం 10% కూడా నిజరూపం దాల్చింది లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లో గ్లోబల్ సమ్మిట్ అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దీంట్లో 340కి పైగా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చినట్టు, 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నట్టు, దీనివల్ల 6 లక్షల ఉద్యోగాలు వస్తున్నట్టు అప్పుడు వైసీపీ ప్రకటించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నట్టు ఎలక్షన్లలో 20 లక్షల ఉద్యోగాలు మన యువతకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఇప్పటికీ కూడా బయట అయితే మంచి ఉద్యోగం వస్తుంది కదా అని చూసి వలస వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇలా ముఖ్యమంత్రులు సమిట్లు పెట్టి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చున్నా, ఇలా 30 లక్షలు ఒకరు, 20 లక్షల ఒకరు ఉద్యోగాలు ఇచ్చున్నా మన యువతకు ఈ గతి పట్టుండేది కాదు. విజయవాడను మావోయిస్టులు షెల్టర్ జోన్గా ఉపయోగించుకుంటున్నారనే సమాచారం న్యూ ఆటోనగర్ ప్రాంతంలో 28 మంది మావోయిస్టుల అరెస్టు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుణదల వైఎస్ఆర్ కాలనీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ప్రకాష్ తన బృందంతో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అద్దెకు వస్తే వారి వివరాలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని కాలనీ వాసులకు సూచించారు. విజయవాడను మావోయిస్టులు షెల్టర్ జోన్గా ఉపయోగించుకుంటున్నారనే సమాచారం న్యూ ఆటోనగర్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడ సిపి ఆదేశాల మేరకు నగరంలో విజిబుల్ పోలీసింగ్ను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గుణదల వైఎస్ఆర్ కాలనీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ప్రకాష్ తన బృందంతో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి బ్లాకులోకి వెళ్లి ఎవరు ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని అన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అద్దెకు వస్తే వారి వివరాలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని కాలనీ వాసులకు అవగాహన కల్పించామని చెప్పారు. కాలనీలో ఎక్కువ మంది స్థానికులు లేదా చాలా సంవత్సరాలుగా ఉంటున్న అద్దెదారులే ఉన్నారని, ఈ ప్రాంతంలో రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వంటి వారు లేరని పోలీసులు కనుగొన్నారు. రాత్రిపూట కొంతమంది తాగి న్యూసెన్స్ చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయగా వాటిని కూడా కంట్రోల్ చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలో కొత్త ఆటోనగర్లో మావోయిస్టులు అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయుల సిపి గారు, డీసీపీ గారు, మా సెంట్రల్ ఏసీపీ దామోదర్ సార్ ఉత్తర్వుల ప్రకారం మా ఏరియాలో అలాంటి వ్యక్తులు, కొత్త వ్యక్తులు ఎవరైనా షెల్టర్ జోన్లో ఉన్నారనే దానిపై కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయమని చెప్పారు. ప్రతి బ్లాక్లోకి వెళ్ళి ఎవరెవరు ఉంటారు, ఎందుకు ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు, కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారనే విషయాలు తెలుసుకోవడం కోసం ఈరోజు మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గుండెల వైఎస్ఆర్ కోణంలో
అందరూ అన్ని బ్లాకులు సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎవరైనా కొత్త వ్యక్తులు అద్దెకు వచ్చినా వాళ్ళ వివరాలు కంపల్సరీగా పోలీస్ స్టేషన్లో తెలియపరచవలసిందిగా అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఈ బ్లాకులో 5 బ్లాకులో కూడా తెలిసిన వాళ్ళే ఉన్నారు. కొంతమంది అద్దెకున్నా కానీ చాలా సంవత్సరాలు బట్టి అద్దెకుంటారు. నెక్స్ట్ ఈ ఏరియాలో రౌడీ షీట్లు కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ, గంజా బ్యాచ్ కానీ వివరాలు కూడా కనుక్కున్నాం. అంతా పీస్ఫుల్గా ఉందని చెప్పారు. అక్కడక్కడ నైట్ టైం కొద్దిగా తాగి న్యూసెన్స్ చేస్తారని చెప్పారు. వాళ్ళందరికీ మా ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా వస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు. బయట వ్యక్తులు రాకుండా ఇక్కడ వాళ్ళే కొంతమంది ఆటోలో కూర్చొని మందు గట్ట తాగుతున్నారు, చిన్న చిన్న కంప్లైంట్ చెప్పారు. అవి కూడా కంట్రోల్ చేస్తాము. కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతుల పక్షపాతి అని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక కర్మాగారాలు, బాయిలర్లు, వైద్య బీమా సేవల శాఖ మంత్రి, కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సూపర్ 6 హామీల అమలులో భాగంగా రైతులకు ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయంతో పండించిన పలు పంటల ప్రదర్శన స్టాళ్లను వారు పరిశీలించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం దాతల సహకారంతో అందించిన 100 మంది రైతులకు తైవాన్ పవర్ స్ప్రేయర్లు, 1000 మంది రైతులకు టార్పాలిన్లు అందించారు. అనంతరం మంత్రి వాసంశెట్టి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రకటించిన విధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000, పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 కలిపి మొత్తం 20,000 అందిస్తోందని, ఇప్పటికే ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా 7,000 అందించిందని, నేడు 2వ విడతగా మరో 7,000 రూపాయలు నేరుగా వారి ఖాతాలకు జమ చేయడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో 24,921 మంది రైతులకు 16.05 కోట్లు అందించినట్లు చెప్పారు. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా రైతులకు ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు. రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందని, గత ప్రభుత్వంలో లాగా కాకుండా రబీకి వాటర్ ఇస్తామేమో చెప్పకుండా, ఖరీఫ్కి ఇస్తామేమో చెప్పకుండా రైతులు ఇబ్బందులు పాల్చేసిన పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో ఇచ్చేది ఇవన్నీ ముందే చెప్తాం. రైతు సోదరులు కృష్ణా జిల్లా ఇప్పుడు స్వాతంత్రానికి పూర్వం ప్యాడీలో దేశంలో నెంబర్ 1 స్థానంలో అన్నపూర్ణగా పిలువబడి, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలువబడి ఈ దేశానికి అన్నం పెట్టిన ఈ జిల్లా ఆ రోజు సార్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జిలు కట్టడం వల్ల వరి సాగు చేసిన జిల్లాలో ఈ జిల్లా ఇవాళ ఆ స్థాయిలో లేదంటే ఆలోచించాల్సిన అంశం. నాగరికత నేర్పిన జిల్లా, అధికారులు, వ్యవసాయ శాఖ, ప్రభుత్వం ఇలాంటి ఏమీ లేనప్పుడే కృష్ణా జిల్లా రైతు సోదరులు, మన ముత్తాతలు, ఇక్కడున్న ముత్తాతలు ఎవరో వాళ్ళు ఏం పంట వేస్తే ఎలా పండించాలో రాష్ట్రానికి నేర్పించారు. ఇవాళ అదే వరి మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ కృష్ణా జిల్లా మిగతా అన్ని జిల్లాలతో పాటు ఈక్వల్ అయిపోయింది తప్ప. జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధులు రైతుల వ్యవసాయ అవసరాలకు ఎంతో అక్కరకు వస్తున్నాయని అన్నారు. చేస్తున్న వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించి అధిక ఆదాయం పొందే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. దశాబ్దాలుగా జిల్లాలో అత్యధికంగా వరి, మినుము పండిస్తూ మొదటి స్థానంలో ఉండేదని, అయితే ప్రస్తుతం రాయలసీమలోనే అనంతపురం మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంటూ అందుకు కారణాలను వివరించారు. రాయలసీమలో సూక్ష్మ సేద్యం పద్ధతిలో వాణిజ్య పంటలు అత్యధికంగా సాగు చేయడంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆయన గుర్తు చేశారు. సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకొని నిలబడుతోందని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ అందరికీ కూడా డబ్బుల్ని వాళ్ళ అకౌంట్ లో వేసే కార్యక్రమం ఒకవైపు అయితే, రెండో ఉద్దేశం ఏంటి అంటే నిజంగా మనము ఈ సాగు ఏముంది, వ్యవసాయం ఏముంది, ఆ వ్యవసాయంలో రైతుకి ఎక్కువ దిగుబడి రావాలి, ఎక్కువ ఆదాయం రావాలి, ఆ దిశలో రైతులందరికీ కూడా అవగాహన కల్పించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం.
వివిధ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటించే ముందు ప్రొవిజనల్ లిస్టులు ప్రకటించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారులను ఆదేశించారు. అభ్యంతరాలను స్వీకరించడానికి తగు సమయం ఇవ్వాలని కూడా మంత్రి సూచించారు. మంత్రి ఆదేశాలతో ప్రస్తుతం జరుగుతున్న పీజీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మొదటిగా ప్రొవిజనల్ జాబితాలు ప్రకటిస్తుంది. వివిధ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటించే ముందు ప్రావిజనల్ లిస్టులు ప్రకటించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారులను ఆదేశించారు. తద్వారా అర్హులైన విద్యార్థులు సీట్లు పొందకుంటే వారు యూనివర్సిటీకి తమ అభ్యంతరాలను తెలియజేసే అవకాశం కలుగుతుందని మంత్రి వివరించారు. ఇటీవల ముగిసిన గవర్నమెంట్ కోటా ఎంబీబీఎస్ ప్రవేశాల జాబితాల ప్రకటన తుది దశలో కొందరు విద్యార్థులు తమకన్నా నీటి పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారికి సీట్లు కేటాయించారని అభ్యంతరాలు తెలిపారు. దానికి కారణమైన సాంకేతిక లోపాలను గుర్తించి విశ్వవిద్యాలయ అధికారులు తగు సవరణలు చేయడం జరిగింది. తత్ఫలితంగా సీట్లు పొందినట్లుగా ప్రకటించబడిన వారు ప్రవేశార్హత కోల్పోయి నిరాశకు గురైన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి రాగా నివారణోపాయంగా మొదటి ప్రొవిజనల్ జాబితాలు ప్రకటించి వాటిపై అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిశీలించిన తర్వాతే తుది జాబితాలను విడుదల చేయాలని ఆదేశించారు. అభ్యంతరాలను స్వీకరించడానికి తగు సమయం ఇవ్వాలని కూడా మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ప్రస్తుతం జరుగుతున్న పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మొదటగా ప్రొవిజనల్ జాబితాలు ప్రకటిస్తుంది. బీడీఎస్ ఇతర కోర్సుల ప్రవేశాలకు కూడా ఈ విధానాన్ని అవలంబిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని దాసరి భవన్లో నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 3న బాధితులతో కలిసి విజయవాడలో పెద్ద ఎత్తున ఆవేదన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. బాధితుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ కోర్టుల తీర్పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే సహనం నశించి బాధితులు తిరుగుబాటు ధోరణిలో వెళ్లే ప్రమాదం ఉందని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు మారిపోతున్నాయి. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కావటం లేదు. ఈ సమస్యని సత్వరమే పరిష్కరించమని కోరుతూ డిసెంబర్ 3వ తేదీన విజయవాడలో ఆవేదన దీక్ష, అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్ష నిర్వహించబోతున్నాం. ఇక అది కూడా అయిపోతే ఓర్పు నశించి ఒక తిరుగుబాటు పద్ధతుల్లో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ సమస్యని ఆస్తులన్నీ పరిశీలిస్తానని పేర్కొంది. హైకోర్టు ఓకే చెప్పి ఫైనాన్షియల్ క్లారిటీకి గవర్నమెంట్ రాసింది. 6 మాసాల నుంచి ఆ కోర్టు విషయము ప్రభుత్వం నిర్ణయం చేయాల. అంటే ఉన్నత స్థాయి కమిటీ వేసిన స్పెషల్ కోర్టు విజయవాడ కేంద్రంగా ఒకే ఒక అగ్రిగోల్డ్ అంశం మీద కోర్టు సిఫార్సు చేసింది. ఆచరణలో కోర్టు రాలా. విద్యారంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఫిన్లాండ్ విద్యా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, కళాశాల సాంకేతిక విద్యాశాఖల ఉన్నత స్థాయి అధికారులు ప్రతినిధి బృందం ప్రత్యక్షంగా అధ్యయనం చేస్తుంది. ఈ సందర్భంగా అక్కడి అనుభవాలు, వివరాలు వెల్లడించారు. ఈ పర్యటన రాష్ట్ర విద్యా విధానంలో కీలక సంస్కరణలకు నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆట ఆధారిత అభ్యాసం, హెల్సింకి విశ్వవిద్యాలయంలోని ప్లేఫుల్ లెర్నింగ్ సెంటర్, వర్టియోక్యులర్ డేకేర్ సందర్శనలు ఆట అనేది అభ్యాసానికి మాధ్యమం, విరామం కాదు అనే సూత్రాన్ని రుజువు చేశాయి. పూర్వ శిశు విద్యలో డాన్సింగ్ మౌస్, ఎమోషన్ బోర్డు వంటి సాధనాలు పిల్లల భావోద్వేగ అక్షరాస్యతను పెంచడం వంటివి అద్భుతంగా ఉన్నాయి. విశాఖ సదస్సు ద్వారా మొత్తం 613 ఒప్పందాల ద్వారా 13.61 లక్షల కోట్ల పెట్టుబడులు మరియు 16.32 లక్షల ఉద్యోగాలు లభించాయని ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో టూరిజం రంగం పూర్తిగా నిర్వీర్యమైందని, రుషికొండ వంటి పర్యాటక కేంద్రాలను ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. సిఐఐ సమ్మిట్పై విషం చిమ్మే ప్రచారాలు మానుకోవాలని, నిజంగా చర్చించాలనుకుంటే జగన్ అసెంబ్లీకి రావాలని ఆయన డిమాండ్ చేశారు.
టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రాభివృద్ధికి దిశానిర్దేశం చేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత కృషి ఫలితంగానే రాష్ట్రానికి అత్యధిక స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పారిపోయే పరిస్థితులు ఉండేవని విమర్శించారు. విశాఖ సదస్సు ద్వారా మొత్తం 613 ఒప్పందాల ద్వారా 13.61 లక్షల కోట్ల పెట్టుబడులు మరియు 16.32 లక్షల ఉద్యోగాలు లభించాయని, ఇందులో దాదాపు 80% ఉద్యోగాలు ఎన్నికల హామీలో భాగమేనని ఆయన వివరించారు. రాష్ట్ర యువత కోసం లోకేష్ దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులను ఆకర్షించడంలో విజయం సాధించారని కొనియాడారు. 2027 నాటికి ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో నెంబర్ 1 టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని బాలాజీ ప్రకటించారు. 19లో ఒక విచ్ఛిన్నకర ప్రభుత్వాన్ని ప్రజలు అంగీకరిస్తే 19-24 మధ్య రాష్ట్రాన్ని ఒక అగమ్య గోచరంగా, ఒక రాక్షస పరిపాలన, ఒక అభివృద్ధి లేనటువంటి పరిపాలన, రాజ్యాంగ బద్ధం కాని పరిపాలన చేస్తే ఏ పెట్టుబడిదారుడు ఈ రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడిని పెట్టిన దాఖలాలు లేవు. వాళ్ళు పెట్టుబడులు పెట్టకపోగా పెట్టుబడులు పెట్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన లేని నాయకత్వం కొనసాగితే 24లో గుర్తించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తిరిగి ఒక గౌరవనీయమైన వ్యక్తి, జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన వ్యక్తి, ప్రపంచంలోనే ఒక అభివృద్ధి కాముకుడిగా గుర్తింపు పొంది చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వం అప్పగించి ముఖ్యమంత్రిని చేసి ఆయన ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిని చేసుకోవాలన్న కలలు, వాళ్ళు ఆలోచించిన ఆలోచనలు నిన్న వైజాగ్లో జరిగినటువంటి సిఐఐ సమ్మిట్లో రుజువైంది. వైజాగ్లో సమ్మిట్ జరిగిన వైజాగ్ అభివృద్ధి ఒకటే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక వ్యూహంతో, ఆలోచనతో, ముందు చూపుతో అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనే సత్సంకల్పంతో అన్ని ప్రాంతాలకు కూడా పెట్టుబడులని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే ఉదాహరణకు ఏపీసీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, మున్సిపల్ వంటి కీలక శాఖల్లో ఒప్పందాలు కుదరడం పెట్టుబడులను సమగ్రంగా ఆకర్షిస్తున్న ప్రభుత్వ నైపుణ్యాన్ని చూపిస్తూనే ఈ టూరిజం అభివృద్ధి చేయటానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన బ్రెయిన్ చైల్డ్, ఆయన అంటుంటారు ఏ ఇజం లేదు, ఓన్లీ టూరిజం. అది ప్రతిపక్ష నాయకులు, ఆఖరి కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారి గతంలో మేము వ్యతిరేకించాం, కానీ ఈరోజు ఎస్ ఆయన చెప్పేది కరెక్టు. తద్వారా దుబాయ్ లాంటి దేశాల్లో ఇవాళ టూరిజం ద్వారా 40% ఆఫ్ ది ఇన్కమ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ టూరిజం. ఆపరేషన్ కగర్ ప్రారంభమైన నాటి నుండి వామపక్షాలు, పౌర హక్కుల సంఘాల నేతలు అర్బన్ నక్సల్స్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి బాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టులు పోలీసులకు పట్టుబడ్డ ప్రతిసారి పట్టుకొని కాల్చి చంపేస్తున్నారంటూ విష ప్రచారం చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాజీ మాట్లాడుతూ దేశ శాంతి భద్రతలకే ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. హిడ్మా ఎన్కౌంటర్పై బాజీ పోలీసులకు అభినందనలు తెలియజేశారు. అర్బన్ నక్సలైట్లకు రాజ్యాంగంపై గౌరవం లేదని వ్యాఖ్యానించారు. హిడ్మా యొక్క తల్లిని ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వెళ్ళి వారి తల్లిగారిని కలిసి హిడ్మాని లొంగిపోమని చెప్పని వారి తల్లిగారి ద్వారా కూడా సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అయినా ఈ అర్బన్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి నక్సలిజ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోత్సాహం వల్ల ఈ రోజున అడవుల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో, తప్పుదారి పడుతున్నటువంటి వాళ్ళు, ఆయుధాలు పట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని, సమాజం మీద యుద్ధం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళని తమ కంట్రోల్లో పెట్టుకున్నటువంటి అర్బన్ నక్సలైట్ల మీద పోలీస్ శాఖ పకడ్బందీగా కన్నేసించాల్సిన అవసరం ఉంది. ఏ నక్సలైట్ మరణం వెనకాలైనా సరే ఖచ్చితంగా పట్టణాల్లో ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్ వెనకాల హస్తం ఉంటుంది. వాళ్ళ నడవడిక, వాళ్ళ పాత్రలపై వెనకాల వీళ్ళ వెనకాల నడకుంటుందనేటువంటి ఆలోచన చెప్తూ ఏదైతే పోలీసు శాఖ చేసినటువంటి ఈ యొక్క చర్యను మేము మనస్ఫూర్తిగా సమర్థిస్తూ వారి చేతిలో చనిపోయినటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో భారత జవాన్లు వాళ్ళందరికీ మనశ్శాంతి కలిగించినటువంటి ఈ సంఘటనని మేము ఆమోదిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచవచ్చని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అభిప్రాయపడ్డారు. పెద్ద సంఖ్యలో పరిశ్రమలు స్థాపించడం వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని, నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచవచ్చని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అభిప్రాయపడ్డారు. గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ సమీపంలోని మామిడి తోటల్లో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యార్లగడ్డ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువత సొంత గ్రామాలకు దూరంగా పట్టణాల్లో చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారని, అలాంటి వారికి స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వారి కుటుంబాలు బాగుపడటంతో పాటు గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గన్నవరం నియోజకవర్గంలో 2 పారిశ్రామిక వాడలు ఉండగా ఈ రెండింటినీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెంకట్రావు వివరించారు. వీరపనేనిగూడెంలో కొత్తగా 47 ఎకరాలను పారిశ్రామిక వాడలో విలీనం చేసి 83 పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించినట్లు చెప్పారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో 170 మందికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన వారికి త్వరలోనే రిజిస్ట్రేషన్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ 2 పారిశ్రామిక వాడలను మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు యార్లగడ్డ పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో పరిశ్రమలు స్థాపించడం వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు. గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తాం. వీరపనేనిగూడెంలో ఒకే ఎస్సీ సెట్ నియోజకవర్గంలో 2 ఎస్సీ మా కాన్స్టిట్యూన్సీ ఉండే 40 ఎకరాలు కలుపుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరగానే ఆయన సంతకం పెట్టాం. 40 ఎకరాలను కూడా ఎక్స్టెన్షన్ చేశాం. 83 ఫ్లాట్లు వచ్చి దాదాపు అన్నీ ఆక్యుపై అయిపోయిన పరిస్థితి. ఈ గ్రామ భవిష్యత్తు కూడా డెఫినెట్గా గతంలో మెరుగ్గా ఉంటుంది. ఆ మెరుగ్గా ఉండే దిశగా పనిచేస్తుంది. అలా గన్నవరం నియోజకవర్గం అమెరికాలో స్థిరపడిన మన ప్రవాసాంధ్రులు తాము సంపాదించిన కొంత భాగాన్ని తమ జన్మభూమిని మర్చిపోకుండా అభివృద్ధి కోసం సాయం చేయటం ఆనందంగా ఉందని, మన అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తామని తానా అధికార ప్రతినిధి కలపాల శ్రీధర్ రాజబాబు తెలిపారు. తానా ఫౌండేషన్ విస్తృత సేవల ద్వారా ప్రవాసాంధ్రులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 30 లక్షల రూపాయల విలువ చేసే స్పేయర్లు, టార్పాలిన్, పేదలకు దుప్పట్లు, క్రీడాకారులకు వాలీబాల్ కిట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 24 లక్షల రూపాయలతో 10 గ్రామాలకు చెందిన 800 మంది రైతులకు టార్పాలిన్, 100 మంది రైతులకు పవర్ స్పేయర్లతో వాటికి సేఫ్టీ కిట్స్ అందజేశారు. చలిని తట్టుకునేందుకు 100 మంది గ్రామస్తులకు దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు 2 లక్షల రూపాయల విలువ చేసే స్కాలర్షిప్లు, వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. 1 లక్ష రూపాయలతో రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన నూతన బోరును ప్రారంభించారు. అనంతరం తానా సేవల గురించి వారు ప్రసంగిస్తూ, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న అన్నదాతలకు పెట్టుబడుల ఖర్చులు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్న వారిపై అదనంగా పడే భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో తానా ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అమెరికాలో స్థిరపడిన మన ప్రవాసాంధ్రులు తాము సంపాదించిన కొంత భాగాన్ని తమ జన్మభూమిని మర్చిపోకుండా అభివృద్ధి కోసం సాయం చేయటం ఆనందంగా ఉందని, మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం వద్ద అద్భుతం కనిపించింది. శ్రీరామలింగేశ్వర స్వామి గుడి వెనుక కృష్ణానదిలో ఉదయం పాములు దర్శనమిచ్చాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఆఖరి రోజుల్లో స్వామివారి దర్శనానికి ఇలా పాములు వస్తాయని భక్తులు పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు వీటిని చూసేందుకు ఆసక్తిగా ఆ ప్రాంతానికి రావటం కనిపిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.